సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కర్మఫలం నుండి తప్పించుకోలేవు, కాబట్టి నేను చెప్పింది చేసి చూడు అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మన కోసం అందిస్తున్నారండి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలనేవి ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా ఉండిపోవు. ఎప్పుడైతే కర్మఫలం అనేది పెరుగుతూ పోతుందో అప్పుడు కష్టాలనేవి కూడా పెరుగుతూ పోతాయి. కాబట్టి వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలో బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి. ఇప్పుడు ఈ కథ ఎవరైతే పూర్తిగా వినగలుగుతారో వారి జీవితంలో కూడా కర్మఫలం నుండి అనుభవిస్తున్న కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి తప్పించుకునే మార్గం అయితే మనకు కనబడుతుంది. అది బాబా గారు మనకు కల్పిస్తారు. మరి వెంటనే ఆ కథని తెలుసుకుందాం. ఒక గ్రామంలో పండిత పుత్రులైన సోమనాథుడు, విశ్వనాథుడు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. తమ్ముడు సోమనాథుడు చాలా తెలివైనవాడు, రకరకాల వ్యాపారాలు కూడా చేస్తూ ఉండేవాడు. విశ్వనాథుడు మాత్రం అంత తెలివైనవాడు కాదు, కానీ విద్యావంతుడు, నెమ్మదస్తుడు. ఆ దేశానికి రాజైన మహేంద్రుడు అన్నదమ్ములిద్దరిని ఒక రోజు తన వద్దకు పిలిపించుకుంటాడు. మీ నాన్నగారు బ్రతికి ఉన్నంత కాలం పేద ప్రజలకు ఎంతో సేవ చేశాడు, ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. నిజానికి మీరు ఈ రాజ్యంలో ఉండటం నా ప్రజలు చేసుకున్న అదృష్టం. మీ ప్రాంతం నుండి వచ్చిన వారు మీ తండ్రి గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు నేను ఆయనని కలుసుకోలేకపోయాను, అది మా దురదృష్టం. మీ నాన్నగారి తర్వాత ఆ ప్రాంత ప్రజలను వివేకవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఎవరు తీసుకున్నారు అని మహారాజు అడగగా అప్పుడు సోమనాథుడు ఇలా అంటాడు, మహారాజా, ఆ బాధ్యత మా అన్నగారు స్వీకరించారు. ఆయన మా గ్రామంలోని ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. ఆయనకు సంసార జీవితం మీద కూడా ఆసక్తి లేదు, అందుకే తన వివాహం చేసుకోకుండా అలానే ఉండిపోయారు అని తమ్ముడు చెప్పగా అప్పుడు మహారాజు ఇలా అంటాడు, ప్రజలకు సేవ చేయడానికి మీరు వివాహం చేసుకోవడానికి ఎటువంటి సంబంధము లేదు కదా, మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడగగా అప్పుడు విశ్వనాథుడు ఇలా అంటాడు, మహారాజా, నేను విద్యాభ్యాసం కోసం నందగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్యను చూశాను. ఆమె మీద మనసు పడ్డాను. ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆమె కూడా నాతో పెళ్లికి సిద్ధం ఉంది. ఆ సమయంలో మా నాన్నగారు మా ఇద్దరి వివాహాన్ని నిరాకరించారు. ఇంతలో మా నాన్నగారు శివైక్యం పొందారు. ఈ విషయం ఆమెతో చెబుదామని తెగ ప్రయత్నం చేశాను, కానీ ఆమెకు ఇంతలో ఇంకొకరితో వివాహం నిశ్చయమైనది అని తెలిసింది. ఇక ఆ రోజు నుండి వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు అని విశ్వనాథుడు చెప్పగా మహారాజు సోమనాథుడితో ఇలా అంటాడు, మరి నీ పరిస్థితి ఏమిటి సోమనాథుడు? మహారాజా, నేను వివాహం చేసుకున్నాను. నాకు 3 పిల్లలు కూడా ఉన్నారు. సరే, అసలు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏమిటో చెబుతాను, వినండి. మీ నాన్నగారు చేసిన సేవలను గుర్తించి మీ గ్రామానికి ఆయన పేరుతో నామకరణం చేయడం కాకుండా ఆ గ్రామం మొత్తం మీకే అప్పగిస్తున్నాను. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ సంపదైన కొన్ని ఎకరాల పొలాన్ని మీకు ఉచితంగా ఇస్తున్నాను. అవి పూర్తిగా మీ అన్నదమ్ములకే సొంతం అని చెప్పగా ఆ మాటలు విన్న సోమనాథుడు, విశ్వనాథుడు సంతోషంగా తిరిగి తమ గ్రామానికి వస్తారు. సోమనాథుడు రాజుగారు ఇచ్చిన పొలాన్ని సాగు చేయడం మొదలు పెడతాడు. ఇక విశ్వనాథుడు ఎప్పటిలాగే అక్కడున్న గిరిజన ప్రజలకు, అడవిలో నివసించే కోయజాతి పిల్లలకు విద్యాదానం చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా కొంతమంది గిరిజన ప్రజలు విశ్వనాథుడి దగ్గరకు వచ్చి, బాబు, తమరి తమ్ముడు గారు మా ప్రాంతంలోని పొలాలు ఆక్రమించి సాగు చేస్తున్నారు బాబు, ఇదేమిటి అని అడగకపోతే మమ్మల్ని తన్ని పంపించారు బాబు, మీరైనా అతనికి సర్ది చెబుతారేమోనని మీ దాకా వచ్చాము బాబు. అవునా? నా తమ్ముడు అటువంటి వాడు కాదు, ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగిందేమో నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి సోమనాథుడి వద్దకు వస్తాడు. ఒరే తమ్ముడు, నువ్వు గిరిజన ప్రజల పొలాలని ఆక్రమించి సాగు చేస్తున్నావని వారు నా వద్దకు వచ్చి నీ మీద ఫిర్యాదు చేశారు, ఇది నిజమేనా
అన్నయ్య, నాన్నగారు మీరు ఈ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో తాతలు సంపాదించిన ఆస్తిని పోగొట్టారు. నేను వాటిని తిరిగి సేకరిస్తున్నాను. నాన్నగారు గిరిజనులు బ్రతకడానికి ఆ పొలాన్ని దానంగా ఇచ్చారు. దానిని నువ్వు తిరిగి లాక్కోవడం కక్కిన కూటికి ఆశపడటం లాంటిదిరా. ఇది తప్పు. నీకు కావాలంటే మహారాజు గారు ఇచ్చిన ఆస్తిలో నాకు ఎలాంటి భాగము అవసరం లేదు. సంపాదించే శక్తి లేని వాళ్ళకి భాగం అడిగే అర్హత కూడా లేదు. రాజుగారు ఇచ్చిన ఆస్తి మొత్తం నా పేరున రాయించుకున్నానన్నయ్యా. అయినా నీకు ఎలాగో పెళ్లి పిల్లలు లేరు కదా, నువ్వేం చేసుకుంటావు? ఒరే తమ్ముడు, నువ్వు ఇలాంటి పని చేస్తున్నప్పుడు నన్ను ఒక్క మాట కూడా అడగాలి అనిపించలేదా నీకు? సరే, మన ఆస్తి విషయంలో నువ్వు ఏమైనా చెయ్యి. ఆ గిరిజనుల ఆస్తులను లాక్కోవడం భావ్యం కాదురా. వాళ్ల భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయ్. అవునా? నాతో నువ్వు కయ్యానికి సిద్ధమైతే నేను కూడా సిద్ధం, కానీ భూములు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు అని గట్టిగా వాదిస్తాడు సోమనాథుడు. కావాలంటే నువ్వు రాజుగారి వద్ద ఫిర్యాదు చేసుకో. సొంత అన్నని మోసం చేసిన వాడివి. ఇక ఆ గిరిజనులు నీకు ఒక లెక్క. సరే, ఆ అమాయక ప్రజలకు న్యాయం ఎలా చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకో. మంచి చేస్తే మంచి జరుగుతుంది, అదే చెడు చేస్తే అనే విశ్వనాథుడు చెప్పబోతూ ఉండగా సోమనాథుడు చాలు చాలు చాలు, ఇక ఆపు. నీ విద్యాబోధనలు చిన్న పిల్లల వద్ద పెట్టుకో, నా దగ్గర కాదు అని అనడంతో ఇక విశ్వనాథుడు చేసేదేమీ లేక ఈ విషయం గురించి రాజుగారికి ఫిర్యాదు చెయ్యాలని తన గ్రామం నుండి నగరానికి బయలుదేరుతాడు. మార్గ మధ్యంలో సోమనాథుడు పంపిన కొంతమంది వ్యక్తులు వచ్చి అతన్ని కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఇక విశ్వనాథుడు కళ్ళు తెరిచేసరికి ఒక కోయగూడెంలో ఉంటాడు. నన్ను కాపాడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలయ్యా. మీలాంటి గొప్ప మనిషి మీద చెయ్యి చేసుకోవడానికి ఆ మనుషులకు చేతులెలా వచ్చాయో, మీ మీద దాడి చేసిన వారు ఎవరయ్యా అని అడుగుతారు ఆ కోయబాబు. బాబుగారు, మీరు ఆనవాళ్లు చెప్పండి చాలు, వాళ్ళని వెతికి పట్టుకుని మీ దగ్గరకు తీసుకొచ్చి పడేస్తాం. పరాయి వాడైతే పోరాడవచ్చు, తోడబుట్టిన వాడైపోయాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీ భూములన్నీ తిరిగి వచ్చే బాధ్యత నాది అని చెప్పి మరో 2 రోజులు అక్కడే విశ్రాంతి తీసుకుని తను ఒంట్లో శక్తి వచ్చిన తర్వాత తిరిగి రాజధాని నగరానికి బయలుదేరుతాడు విశ్వనాథుడు. నగరంలో మహారాజు గారి భవనంలో రాజు తన భార్య సులోచనాదేవితో మాట్లాడుతూ ఉంటాడు. దేవి, నువ్వు ఈ మధ్య పూజలు బాగా మితిమీరి చేస్తున్నావు. ఇందుకు కారణమేమిటో తెలుసుకోవచ్చా? మహారాజా, నేను చేస్తున్నవన్నీ మీకోసమే. మీరు ఇప్పటి వరకు ఈ రాజ్యానికి రాజు మాత్రమే. ఇక మీదట మీరు ఎన్నో రాజ్యాలను జయించి చక్రవర్తి అవ్వాలన్నదే నా కోరిక. అందుకే ప్రభు, ఈ పూజలు వీటిని ఏ ఆటంకము లేకుండా పూర్తి చేస్తే ఇక మీకు తిరుగు ఉండదు. ప్రతి యుద్ధంలోనూ విజయం నీది అవుతుంది. మీరు నన్నేమి ప్రశ్నించకండి. మీరు నేను చెప్పిన విధంగా చేయండి. మహారాణి, ఇప్పుడు మనకున్న రాజ్యాన్ని ప్రశాంతంగా పరిపాలించుకుంది చక్రవర్తి అవ్వాలని కోరిక నాకసలు లేదు. ఇప్పుడు ఏ యుద్ధము చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలాంటి యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు? అవి కేవలం యజ్ఞాలు యాగాలు అయితే పర్వాలేదు, కానీ తమరు ఏదో క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు అని నాకు తెలిసింది అని మహారాణితో మహారాజు అంటూ ఉండగా ఇంతలో అక్కడికి 8 ఏళ్ల రాకుమారుడు అమ్మా అంటూ రాణి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆమె దగ్గరికి తీసుకుంటూ ఇలా అంటుంది, చక్రవర్తి అవ్వాలని ఆశ మీకు లేకపోవచ్చు, కానీ నా కుమారుడిని చక్రవర్తిని చేయాలన్న ఆశయం నాకుంది. నాకు ఎంతో అవసరం. ఈ విషయంలో రాజు రాణితో ఎంతో చెప్పి చూస్తారు, కానీ ఆమె రాజుగారి మాటలు పట్టించుకోదు. ఇంతలో అక్కడికి ఒక భటుడు వస్తాడు. మహారాజా, అత్యవసరంగా మిమ్మల్ని కలవడానికి విశ్వనాథుడు అనే వ్యక్తి వచ్చి ఉన్నాడు అని చెప్పడంతో మహారాజు ఇక ఆమెతో వాదించలేక అక్కడి నుండి విశ్వనాథుడిని కలవడానికి వస్తాడు. విశ్వనాథుడు తన సోదరుడు తన పట్ల చేసిందంతా కూడా మహారాజుతో వివరంగా చెబుతాడు. మహారాజా, పేద ప్రజలు భూములు దోచేయడమే కాకుండా సొంత అన్న అయిన నా మీద కూడా దాడి చేయించాడు. మా తమ్ముడికి బుద్ధి చెప్పి ఆ పేద ప్రజలకు మీరే న్యాయం చేయాలి. దీని గురించి మేము పూర్తి వివరాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని మహారాజు అంటాడు. తిరిగి మీరు మీ గ్రామానికి వెళితే మీకు ప్రాణాపాయం కలగ
జరగవచ్చు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. ఎవరక్కడ అని పిలవగానే ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలబడతాడు. ఈయన మన అతిథి, ఇక్కడే ఉండడానికి తగిన ఏర్పాట్లు చూడండి అని చెప్పి మహారాజు తిరిగి మహారాణి వద్దకు వస్తాడు. మహారాణి రాజభవనం వెనుక ఉన్న ఒక మండపంలో ఒక మాంత్రికుడితో కలిసి యజ్ఞం చేస్తూ ఉంటుంది. మహారాణి, మేము మీకు ముందే చెప్పాము, ఇటువంటివన్నీ ఇక మీదట జరగడానికి వీల్లేదు, ఆపండి అని మహారాజు. త్వరలో మీకు చక్రవర్తి అయ్యే యోగం కనబడుతుంది అని ఆ మాంత్రికుడు అంటాడు. మీ చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ మీ ఆధీనంలోకి వస్తాయి. మీరు తిరుగులేని చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోబోతున్నారు. చరిత్ర పుటంలో మీ పేరు శాశ్వతంగా నిలబడిపోతుంది. భవిష్యత్తు తరం రాజులు మీ పేరుని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. పిల్లలు పాఠ్య పుస్తకాలలో మీ చరిత్రను పాఠ్యాంశాలుగా చేరుస్తారు. నేను చెబుతున్నది నిజం. అందుకే మహారాణి గారు చేస్తున్న ఈ యజ్ఞం ప్రయత్నానికి మీరు సహకరించండి అని ఆ మాంత్రికుడు చెప్పడంతో మహారాజు గారి మనసులో కూడా ఆశ మొదలవుతుంది. మహారాజా, చక్రవర్తి పదవిలో మీరు కూర్చుని ఉంటే, వివిధ రాష్ట్రాల రాజులు మీ ముందు మోకరిల్లి ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి అని మహారాణి అనగానే ఆ మహారాజు నిజంగానే అదంతా ఊహించుకుంటాడు. అతనికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరే సరే, నా కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు, అలాగే కానివ్వండి. అవును, చక్రవర్తి పీఠం దక్కాలి అంటే అంత సులభం కాదు మహారాజా. ఇప్పటి వరకు చేసిన యజ్ఞాలు ఒక ఎత్తు అయితే, ఇక ఇప్పుడు చేసే యజ్ఞం మరొక ఎత్తు. ఆ యజ్ఞం 3 రోజులు చేయాలి. అన్ని శక్తులను శాంతింపచేసి మన వశం చేసుకోవాలి. అలాగే ఈ 3 రోజులు మీకు యజ్ఞానికి కావలసిన అన్ని ఏర్పాట్లని నేను చేయిస్తాను. మీరు ముహూర్తం చూసి పూజ మొదలు పెట్టండి. మొదటి రోజు ఒకసారి జంతువును దాని మాంసంతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. రెండవ రోజు ఒక క్రూర మృగాన్ని చంపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక 3వ రోజు, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు నరబలి ఇవ్వాలి. అది కూడా ఒక ఉత్తముడైన వ్యక్తి మాంసంతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఎటువంటి దుర అలవాట్లు లేని ఎంతో సౌమ్యుడైన వ్యక్తిని మాత్రమే చంపాలి. అప్పుడు అమ్మవారి కరుణ వల్ల అన్ని శక్తులు మన వశమవుతాయి. మీరు తలపెట్టిన ఏ యుద్ధమైనా అందులో మీరు విజయం సాధిస్తారు. అప్పుడు మహారాజు ఇలా అంటాడు, ఒక సాధు జంతువుని, ఒక మృగాన్ని బలి ఇవ్వడం అంత పెద్ద కష్టమేమీ కాదు. కానీ 3వ రోజు నరబలి అంటేనే ఆలోచిస్తున్నా. పైగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి మనకు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడో? ఇలా బలిస్తామంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి అని రాజు ఆలోచనలో పడతాడు. ఇంతలో అతనికి విశ్వనాథుడు గుర్తుకొస్తాడు. నాకు నరబలికి యోగ్యుడైన వ్యక్తి దొరికాడు. అతను ఇప్పుడు మన భవనంలోనే ఉన్నాడు. కానీ అతన్ని మాయ చేసి బలివ్వడం ఎలా? మహారాజా, అతను మీరు మరో 3 రోజులు ఇక్కడే ఉండేలా చేయండి. మనకు యజ్ఞంలో సహాయం చేయమని అతనితో చెప్పండి. ఇక మీరు అతనికి ఏదో ఒక పని చెప్పి వంటగదిలోకి వచ్చేలాగా చేయండి. వంటవాడు అతన్ని చంపేసి నైవేద్యం సిద్ధం చేస్తాడు అని చెబుతోంది మహారాణి. దానికి మహారాజు కూడా సరే అని అంటాడు. మర్నాడు మాంత్రికుడు క్షుద్ర పూజ మొదలు పెడతాడు. రాజు విశ్వనాథుడి దగ్గరకు వెళతాడు. మీరు చెప్పిన విషయం గురించి నేను నా మనుషులను పంపించాను. వారు మరో 2 రోజుల్లో వివరాలన్నీ సేకరిస్తారు. తరువాత రోజు మనం వెళ్ళి ఆ విషయాన్ని పరిష్కరిద్దాం. కనుక మీరు మరో 3 రోజులు ఇక్కడే ఉండవలసి ఉంటుంది. రాజు మనసులో ఉన్న కుట్ర తెలియని విశ్వనాథుడు అమాయకంగా ఇలా అంటాడు, అలాగే మహారాజా, ఆ పేద ప్రజల యొక్క కష్టం తీరిపోతే ఇంకేం కావాలి చెప్పు. మీరు చెప్పినట్టుగానే మరో 3 రోజులు ఇక్కడే ఉండిపోతాను. మాంత్రికుడు మొదటి రోజు, రెండో రోజు క్షుద్ర పూజలు ముగిస్తాడు. 3వ రోజు క్షుద్ర పూజలు మొదలు పెడతాడు. ఇక ఇటు ప్రక్కన సులోచనాదేవి తన వంటవాడిని పిలిచి ఇలా చెబుతుంది, చూడు, మరో 1 గంట వ్యవధిలో నీ వంటగదిలోకి ఎవరు వస్తారో వారిని చంపి నువ్వు నైవేద్యం సిద్ధం చెయ్యి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మహారాణి రాజు వద్దకు వెళుతుంది. మహారాజా, నేనంతా సిద్ధం చేశాను. మీరు చెప్పిన ఆ వ్యక్తిని వంటగదిలోకి పంపించండి
పంపించండి చాలు, ఇక అంతా వంటవాడు చూసుకుంటాడు అని చెప్పడంతో మహారాజు విశ్వనాథుణ్ణి తన వద్దకు పిలిపించుకుని అతనితో ఇలా అంటాడు, మీకు వాస్తుశాస్త్రం కూడా బాగా తెలుసు అని మా వాళ్ళు చెప్పారు. మీరు ఒక్కసారి మా వంటగదిలోకి వెళ్ళి అక్కడ అంతా సరిగ్గా ఉందా లేదా చూడండి. ఏవైనా మార్పులు చేయవలసి వస్తే చెప్పండి, చేయిస్తాను. మీకోసం వంటగదిలో మహారాణి గారు ఎదురు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమె యాగం చేయనుంది కాబట్టి మీరు తక్షణమే వెళ్ళి ఆమెకు ఈ సహాయం చేయండి. తప్పకుండా మహారాజా, అలాగే చేస్తాను అని చెప్పి అతను వంటగది వైపు వెళుతూ ఉండగా అతని వద్దకు మహారాజు గారి కొడుకు వస్తాడు. నేను బంతితో ఆడుకుంటూ ఉంటే అది ఆ నూతిలో పడిపోయింది. దయచేసి దాన్ని కొంచెం తీసి పెట్టండి బాబు. నా కోసం మహారాణి గారు వంటగదిలో ఎదురు చూస్తున్నారు. ఆ పని పూర్తి అవ్వగానే నీ బంతిని తీసిస్తాను. మీరు రావడం ఆలస్యం అవుతుందని మా అమ్మతో నేను చెబుతాను. మీరు ముందు బంతి తీసి పెట్టండి అని చెప్పి ఆ బాలుడు వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళతాడు. వంటవాడు మహారాణి చెప్పినట్టు ఆ వంటగదిలోకి ముందుగా వచ్చిన ఆ బాలుణ్ణి చంపేసి నైవేద్యం సిద్ధం చేస్తాడు. విశ్వనాథుడు నూతిలో పడ్డ బంతిని బయటికి తీసి బాబు కోసం భవనం మొత్తం వెతుకుతాడు. చివరకు మహారాజు దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పి చిన్నబాబు కనబడటం లేదు అని చెబుతాడు. అది విన్న మహారాజు ఒక్కసారిగా హడలిపోతాడు. తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. చివరికి ఆ వంటగదిలోకి వెళ్ళింది తన కుమారుడే అన్న సంగతి మహారాణికి కూడా తెలుస్తుంది. అయ్యో, నా కొడుకుని నేనే చేతులారా చంపుకున్నానే, వాడి భవిష్యత్తు కోసం ఇదంతా చేశాను అని ఏడుస్తూ గుండె ఆగి అక్కడే చనిపోతుంది. ఈ విషయం తెలిసి మాంత్రికుడు అక్కడి నుండి పారిపోతాడు. ఇక మహారాజు దిగులుతో మంచం పడతాడు. ఇదిలా ఉండగా నందగిరి నుండి మహారాజు గారి అక్క అతనిని చూడవస్తుంది. అక్కడ ఉన్న విశ్వనాథుడిని చూసి ఆశ్చర్యపోతుంది. విశ్వనాథుడు పెళ్లి చేసుకోవాలనుకున్న కన్య ఆమెనే. ఇక అతని ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకుని ఆమె కూడా ఎంతో బాధపడుతుంది. ఒకరోజు విశ్వనాథుడిని తన అక్కని పిలిచి మహారాజు ఇలా అంటాడు, నేను చేసిన తప్పుకి నాకు తగిన శిక్ష పడింది. ఇక ఈ రాజ్యం నేను పాలించలేను. ఆ అర్హత కూడా నేను కోల్పోయాను. నీలాగే మా సోదరి కూడా ఒక వ్యక్తిని మనసులో పెట్టుకుని వేరే వాళ్లను వివాహం చేసుకోలేక అలాగే ఉండిపోయింది. మీరు ఏమీ అనుకోకపోతే మా సోదరిని వివాహం చేసుకుని ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ రాజ్యానికి రాజువై నువ్వే పరిపాలించు అని చెప్పి విశ్వనాథుడికి ఆమెను ఇచ్చి వివాహం చేసి ఆ దేశానికి రాజుని చేస్తాడు. ఇక తనకు వచ్చిన అధికారంతో తమ్ముడు ఆక్రమించుకున్న పొలాలను పేద ప్రజలకు ఇప్పిస్తాడు విశ్వనాథుడు. ఇక తర్వాత పారిపోయిన ఆ మాంత్రికుణ్ణి వెతికి తీసుకొస్తారు. అతనిని చూసి విశ్వనాథుడు ఇలా అంటాడు, ప్రస్తుతం మనం చేసే పనులను బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం మంచి ఆలోచనలు చేస్తే అంతా మంచి జరుగుతుంది. ఇలా క్షుద్ర పూజలు చేయటం వల్ల కాదు, ఇతనిని జీవిత ఖైదీ చేయండి అని ఆజ్ఞాపిస్తాడు విశ్వనాథుడు. అలా మహారాజు దురాశతో తాను చేసిన కర్మఫలం వలన తన కుటుంబాన్ని జీవితాన్నే కోల్పోతాడు. ఇక విశ్వనాథుడు కర్మఫలంతో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మహారాజు కూడా అవుతాడు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, కర్మ ఫలం అనేది మనం చేసే పనులను బట్టే ఉంటుంది. ఆ పనులనేవి మనం ఎలా చేస్తే ఆ విధంగా ఆ కర్మఫలం అనేది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే మంచిని మాత్రమే నమ్ముకొని ఉంటారో అలాంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా సదా తోడు ఉండి కాపాడుతూ వస్తాడు. ఈ కథలో విశ్వనాథుడు కేవలం మంచి మాత్రమే చేస్తూ వచ్చాడు. లేని వారికి విద్యని దానం చేశాడు, అంటే తనకున్న జ్ఞానాన్ని దానం చేశాడు. కాబట్టి అతను ఎన్ని కష్టాలు ఎన్ని అవస్థలు పడినా కూడా ఆఖరిగా తను ప్రేమించిన అమ్మాయిని కూడా దక్కించుకొని ఆ రాజ్యానికి రాజు అయ్యి ఏలుతున్నాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకటి చెబుతూ ఉంటాడు, మంచన్నది ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. వారు ఎన్ని అష్ట కష్టాలు పడినా కూడా ఆఖరిగా మంచితనమే గెలుస్తుంది అని బాబా గారు ఈ కథ ద్వారా మనకు హితబోధన చేశారు.
చేశారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.